ఇది ప్రజా వేదిక. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. జైభీం వార్తాపత్రికల్లో ఒక వార్త అయితే వచ్చింది, పాత్రికేయ వృత్తిని పాతరేస్తుంది ఎవరు అని. రాజ్యాంగంలోని 4th పిల్లర్పై పగబడుతున్నారు. 4వ అంతస్తుకు నామరూపం లేకుండా చేయాలనుకుంటున్నారు. జర్నలిస్టులను నశింపచేయాలనే కుట్రలు పన్నుతుందెవరు? ఇంకెవరు పన్నుతారు? సో మన IMPR ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మినిస్టర్గా ఉంది ఎవరు? మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కదా. చూద్దాం. జీవో నెంబర్ 252ను సిద్ధపరిచి సమీకరించిన పెద్ద మనిషి ఎవరు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కదా. నికార్సైన జర్నలిజం చేయడం అంటే పార్ట్ టైం రాజకీయం చేయడం అనుకుంటున్నారా? అక్రిడేషన్ అనేవి జర్నలిస్టుల హక్కులు. పాత్రికేయ వృత్తిపై ఒక్కసారిగా అక్కసు వెళ్లగక్కిన ప్రభుత్వం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పూర్వం జర్నలిస్టుగా పనిచేశారు. ఆ మాత్రం తెలియదా? సదుగురాని సారు జర్నలిస్టులను శాసిస్తున్నారు. అధికారం ఉంది కదా అని అవమానిస్తారా? ఏ ప్రభుత్వమైనా ప్రశ్నించబడితేనే పదునెక్కిన ప్రజాసేవ చేస్తుందని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో 252 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,834 అక్రిడేషన్ కార్డులను కోల్పోవాల్సి వస్తుందని తీవ్రంగా మనోవేదన చెందారు. రాజకీయ నాయకులు, శాసనసభ్యులను మొదలుకొని మంత్రుల వరకు నెలవారీగా లక్షల రూపాయల సొమ్మును జీతాల్లో తీసుకుంటూ, పైగా అలవెన్సులతో పాటు ప్రభుత్వ సొమ్మును చాలా చోట్ల గండి కొడుతున్న సందర్భాలు వేలల్లో కలవన్నారు. జర్నలిస్టులు అనేసరికి చిన్న చూపు చూస్తూ ఎలాగైనా వాళ్లను అణిచివేయాలని, ఆగం చేయాలని, వాళ్ళ జీవితాలను చిందర వందరకు గురిచేసి సమాజంలో ఎందుకు అక్కరకు రాని వాళ్ళుగా చూపించాలని కుట్ర పనిన మంత్రి ఎవరంటూ సూటిగా ప్రశ్నించారు. దీంట్లో ప్రశ్నించేదేముంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా. పార్ట్ టైం రాజకీయాలు చేసుకుంటూ జీవితంలో లక్కు కలిసి మంత్రి అయినంత మాత్రాన జర్నలిస్టుల జీవితాలను ఆగం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. వ్యాపారాల పేర్ల మీద వేల కోట్లు దోచుకునే మీరు అధికారం అనే సమయం దక్కిందని ప్రభుత్వానితో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా జర్నలిస్టులపై అక్కసు వెళ్ళగక్కాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నేటి 29 నుండి జరగబోయే శాసనసభ సమావేశాల్లో రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే ముందు విద్యా అర్హతలు పాటించాలని, కనీస విద్యా అర్హత PG వరకు పొడిగిస్తూ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేయాలని, అప్పుడు కానీ జర్నలిస్టులపై కక్షగట్టిన మంత్రి విద్యార్హతలు బయటపడగలవన్నారు. నిజమే కదా. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నాకు తెలిసి మీ విద్యా అర్హత మేబీ ఇంటర్మీడియట్, కొంతమంది బయట అయితే మా 10th అంటున్నారు, అది నాకు తెలీదు. ఎంతైనా కానీ పీజీలు చేసి, ట్రిపుల్ పీజీలు చేసి, PhDలు చేసి వీళ్ళందరినీ నిజంగా మీరు అంటే ప్రజలేసిన ఓట్లతో ఒక మినిస్టర్గా గెలిచి ఇంతమందిని మీరు శాసిస్తున్నారంటే మీరు గ్రేట్ సార్. నిజంగా రావాలి అసలు. అంటే సమావేశాలలో ఆ తీర్మానం వస్తే కానీ నిజంగా రాజకీయ నాయకులకి స్టడీ ఉండాలి కంపల్సరీ, డిగ్రీనా PGనా ఇలా ఉంటే కొంత ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు అనేది మంచి జరుగుతుంది. డబ్బులున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావడం, పలుకుబడి, ఇంకా నేను ఆ మాటలన్నీ చెప్పొద్దు కానీ ఎంత సంపాదిస్తే ఎంత బలం, బలగం అవన్నీ ఏవైతే ఉంటాయో వాళ్ళే రాజకీయ నాయకులుగా వస్తున్నారు. వాళ్ళకి చదువు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏలేస్తున్నారని. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి పూర్వము జర్నలిస్టు వృత్తిని కొనసాగించి సమాజం నుండి ఎంతో నేర్చుకున్నారని, ఒక జర్నలిస్టు సీఎం కాగాలి అనేది తన కుటుంబ సభ్యులుగా భావించే రాష్ట్ర జర్నలిస్టు వర్గాన్ని కక్షగట్టి నాశనం చేయాలనుకునే మంత్రి మోసాలను ఎలా నమ్ముతారంటూ ప్రశ్నించారు. నిజంగా ఈ రోజులలో రాజకీయాలలో అలాగే ఉంది అసలు. 2వ తరగతి చదివిన వాళ్ళు, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంకా ఇలా కొంతమంది, అంతమంది కాదులే కానీ కొంతమంది వచ్చేసి నిజంగా శాసిస్తున్నారు. అసలు నిజంగా ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకి నచ్చిన విధంగా, నచ్చినోడిని అక్కున చేర్చుకుంటున్నారు, నచ్చని వాళ్ళని ఇంకేమంటారు, ఇక తీసి పడేస్తున్నారనమాట.
మొన్నటికి మొన్న జర్నలిస్టుల హక్కుల కోసం, ఆరోగ్యాల కోసం మెరుగైన వైద్యం అందించుట కొరకు కార్పొరేట్ వైద్యాన్ని సైతం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారి యోగక్షేమాలను, ఆరోగ్య భద్రతలను కాపాడడం కోసం ప్రభుత్వం తీవ్రమైన కృషి చేస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులు సమూలంగా నాశనం చేయబడుతుంటే ఎందుకు స్పందించడం లేదంటూ గుర్తు చేశారు. ప్రతి రాజకీయ నాయకుడు పేపరు, టీవీలు పెట్టుకున్నాక సాధారణ జర్నలిస్టులు ఏ విధంగా వాళ్ళ ఉనికిని కాపాడుకోగలరన్నారు. నిజంగానే కదా, రాజకీయ నాయకులందరూ కూడా పక్కన ఒక వ్యక్తిని పెట్టుకోవడం, న్యూస్ అంతా కూడా కవర్ చేయడం, అక్కడ కొంతమంది ప్రెస్ మీట్లకి ఎవరు రాకపోయినా కూడా వాళ్ళ గ్రూపులలో ఫార్వర్డ్ చేసేయడం. సో మేము ఇది చేసాం, మేము అది చేసామని చెప్పేసి వాళ్ళు కొంతమంది గొప్పలు చెప్పుకోవడం. సో పేపర్లు వాళ్ళే పెట్టేసుకుంటున్నారు, ఛానల్స్ వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. కొంతమంది డబ్బులుంటే ఏదైనా సాధ్యమే. ఇంత చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ పొలిటికల్గా వాళ్ళు ఈ పదవికి అర్హులు అని చెప్పేసి ఏ విధంగా అయితే తీసుకొస్తే బాగుంటుంది అనే వార్త రాశారో, అలాగే ఏ రాజకీయ నాయకుడికి కూడా పేపర్లు కానీ, లేదంటే ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏది ఉండొద్దు అని చెప్పేసి అది కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళే హైలైట్ చేసుకుంటూ ఉంటే ఇంకా ప్రజలకి ఎక్కడ మంచి జరుగుతుంది? ఇది కూడా తీసుకురావాలి నిజంగా. ఇప్పుడు జర్నలిస్ట్ అనే వాళ్ళకి ఇది ఉండాలి, ఇది ఉండాలని 252 తీసుకొచ్చారు కదా, ఈ జీవో తీసుకొచ్చారు కదా. అట్లనే ఒక పొలిటీషియన్ అనేవాడు కూడా కంపల్సరీ విద్యార్హతలు ఉండాలి అని చెప్పి తీసుకురావాలి. ఆ పొలిటీషియన్కి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఉండొద్దు అనేది ఈ జీవో కూడా తీసుకొస్తే నిజంగా సగం బాగుపడుతుంది మన సొసైటీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ. కానీ ఏంటో డబ్బులున్న వాళ్ళందరూ పేపర్ పెట్టేసుకోవడం, డబ్బులున్న వాళ్ళందరూ ఛానల్ పెట్టేసుకోవడం, డబ్బున్న వాళ్ళందరూ చదువులేకపోయినా కానీ పీజీలు, పిహెచ్డీ చేసిన వాళ్ళ మీద పైన ఉండి ఒక మినిస్టర్స్గా అధికారాన్ని చలాయించడం. ఎటుపోతుందో ఏంటో సమాజం. రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నప్పుడే ప్రజాసేవకు కట్టుబడి పనిచేయగలరని, జర్నలిస్ట్ అనే వృత్తి సమాజాన్ని రక్షించుకునే భాగంలో ప్రభుత్వాలను కానీ, ప్రతిపక్షాలను కానీ ప్రశ్నిస్తూనే ఉంటుందని, అది భారత రాజ్యాంగంలోని 4వ అంతస్తు కల్పించిన హక్కని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నిండుగా మోసింది జర్నలిస్టులమైన మేము కాదా అంటూ ప్రభుత్వానికి గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడింది మేమే కదా అంటూ గుర్తు చేశారు. సమైక్యవాదుల కుట్రలను ఎదుర్కొని వాటిని ఛేదించి తెలంగాణ వాదులను, తెలంగాణ జేఏసీ నాయకులను, తెలంగాణ ప్రజలను ఐక్యపరిచి ఆయుధపరిచింది మేమే కదా అన్నారు. కరోనా సమయంలో రాష్ట్రమంతా అతలాకుతలం అయినప్పుడు ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయి వార్తలు సేకరించి ప్రభుత్వాలకు, ప్రజలకు సమాచారం అందించిన మాట వాస్తవం కాదా అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12వ సంవత్సరం నడుస్తుండగా ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అనుకున్న స్థాయిలో ప్రభుత్వం నుండి ఆర్థిక లాభాలు కానీ, జర్నలిస్టుల బీమాకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండడం కానీ ఏమాత్రం జరగనప్పటికీ జర్నలిజం అనే వృత్తిపై మక్కువతో, విశ్వాసంతో, ఆత్మగౌరవంతో పనిచేస్తున్నామే తప్ప ఆస్తులు సంపాదించుకోవాలని, పలుకుబడిని పెంచుకోవాలని, వక్రమార్గాల గుండా వ్యాపారాలు చేయాలనో, క్లాస్ 1 కాంట్రాక్టర్లుగా చెలామణి కావాలనో ఏమాత్రం లేదన్నారు. ఎంచుకున్న వృత్తికి తలవంపులు రాకుండా నికార్సైన జర్నలిజాన్ని జనాలకు అందించడం కోసం పస్తులుండి నిద్రాహారాలు మాని వృత్తి నిర్వహిస్తున్నామని, దానిని ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన మీడియాను అడ్డం పెట్టుకొని, ఆంధ్ర మీడియాను అడ్డం పెట్టుకొని తెలంగాణ మీడియా ప్రతినిధులను, తెలంగాణ జర్నలిస్టులను అవమానపరచడం, అణిచివేయడం, హక్కులను కాలరాయడం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తూ అవమానపరచడం మా వృత్తి కాదు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి తన అధికార హక్కులను ఉపయోగించి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన జీవో నెంబర్ 252ను తక్షణమే సవరిస్తూ గ్రామ స్థాయి జర్నలిస్టులను మొదలుకొని రాష్ట్ర స్థాయి జర్నలిస్టు వరకు మేలు చేసి జర్నలిస్టుల పాలిట జవాబుదారునిగా తన హృదయతను చాటుకోవాలన్నారు. వ్యాపారాలు చేసే నాయకులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని, అలాంటి వాళ్ళను ప్రశ్నిస్తున్నందుకే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు గడ్డుకాలం ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. సో అవును, అంటే జర్నలిస్టులు ప్రశ్నించిందంటే కరెక్టే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు
నిజంగా మనం ఎన్నో వార్తలు చూసాం కదా. కేసు అతను వేరే అతన్ని అక్కడ ఏదైతే ల్యాండ్ కబ్జా చేయడం కోసం అని చెప్పేసి అక్కడ వెళ్ళి వేరే అతన్ని కొట్టడం కానీ ఇలాంటివన్నీ చేశాడని చెప్పేసి తన మీద కేసు కూడా అయింది మన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో. తర్వాత ఆ కేసు అయిన తర్వాత నిజంగా ఎంత బాగా మాట్లాడిండు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, రాజ్యాంగబద్ధంగానే మేము ఉన్నాము, అది నా కొడుకైనా ఏదైనా కానీ రేపటి రోజున నా కొడుకు తప్పు చేశాడు అని రేపు బయటపడితే గనక చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది అని అన్నారు. సరే, చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది అని చాలా అద్భుతంగా మాట్లాడిన మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి నిజంగా మీ కుమారుడి మీద కేసు పెడితే అక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీఏని మీరెందుకు అక్కడి నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు మీరు? సో అతని పేరేంటి? హబీబుల్లా ఖాన్ సిఐ. నిజంగా నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అంట. మరి తను మీ అబ్బాయి మీద కేసు కడితే తనని తీసుకెళ్ళి వేరే దగ్గరికి వేస్తారా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పోలీసు ఒకవేళ మీరు సస్పెండ్ చేసినా లేకపోతే ట్రాన్స్ఫర్ చేసినా ఎక్కడ చేసినా కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్కే వెళ్తారు తప్ప అందరూ స్టేటస్లో పెట్టుకుంటుంటారు కదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళరని చెప్పేసి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజంగా మీ తనయుడు ఒకవేళ తప్పు చేస్తే సరైన మార్గంలో పెట్టాల్సింది పోయి మీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని చెప్పేసి తనని తీసుకెళ్ళి వేరే దగ్గరికి వేయడం నిజంగా ఒక మినిస్టర్ చేసే పనులా ఇవి? తప్పు చేస్తే మందలించుకోవాల్సింది పోయి ఏం నేర్పిస్తున్నారు మీ అబ్బాయికి మీరు? అంటే నేనున్నాను, నువ్వు ఎన్నైనా చేసుకొని వెళ్ళు, ఎంత అంటే దౌర్జన్యాలకు వెళ్ళు, రౌడీయిజం చెయ్యి, గుండాయిజం చెయ్యి, ఏం చేసినా కానీ నేను చూసుకుంటాను అని చెప్పేసి అని ఏమైనా చెప్తున్నారా? వాళ్ళు అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించినందుకు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత వెంటనే మళ్ళీ ఈ వార్తలన్నీ పేపర్లో వచ్చినందుకు మీరు ఒక మాట కూడా మాట్లాడారు. అప్పుడు చాలా వార్తల్లో మా కొడుకు గురించి వేశారు, తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది, చట్టం తన పని తాను చేసుకొని వెళ్తే అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారు హబీబుల్లా ఖాన్ని సిఐని. ఇక్కడ మన మీడియాకి సంబంధించిన వాళ్ళు, ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు, మన జర్నలిస్టులు అందరూ వార్తలు వేస్తే వీళ్ళందరి మీద 2 సంవత్సరాల నుంచి చెయ్యని మీరు తీసుకురాని జీవోని ఇప్పుడు ఈ జీవోని తీసుకొచ్చారనమాట. ఎప్పుడైతే మీ కొడుకు మీద కేసు ఎఫ్ఐఆర్ అయిందో ఆ తర్వాత జర్నలిస్టుల మీద నిజంగా అక్కస్తోనే చేశారా, లేదంటే కనుక మీరు అందరూ కూర్చొని జర్నలిస్టులకి మంచి జరగాలని చేశారా? ఈ జీవో అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా. మరి అందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు మీరెందుకు దీన్ని వాంటెడ్లీ మీ అబ్బాయిది ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ తర్వాతే మీరు తీసుకురావడానికి గల కారణం ఏంటి? అంటే మీ మీద వార్తలు రాయకూడదు సార్. ఒక్కటి సార్, మీరు కొంతమందిని దగ్గర పెట్టుకొని కొంతమందికి వాంటెడ్లీ మీకు కావాలనుకునేటువంటి జర్నలిస్టులకు ఎవరికి ఇచ్చుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నిజం ఎప్పటికైనా దాగదు, బయటకు వస్తుంది. అంతేగాని మాకు అనుకూలంగా వార్తలు రాసే వాళ్ళని మాత్రమే మేము చూసుకుంటాము, మాకు ఎగెనెస్ట్గా వార్తలు ఎవరైతే రాస్తారో వాళ్ళని ఇలా కక్ష సాధింపుగా చేస్తాము అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు సార్, అది గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర మంత్రిగా ప్రజాపాలన పదానికి అర్థమేంటో తెలపాలన్నారు. ప్రజాపాలనలో జర్నలిస్టులపై ఇంతగా పగబట్టడం ఎప్పుడు చూసి ఉండలేదన్నారు. ప్రజాస్వామ్య రక్షణదారులను హీనంగా అవమానపరచడం సరైంది కాదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే ప్రభుత్వం లక్ష్యమా అంటూ సూటిగా అడిగారు. పాత్రికేయులపై ఆంక్షలు విధించే ముందు వాళ్ళ జీవిత విధానాలు, జీవనం కొనసాగిస్తున్న దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలన్నారు. సాధారణ జర్నలిస్టుల జీవితాలను అంధకారంలోకి నెట్టి ఆగంపాలు చేయొద్దన్నారు. జర్నలిస్టు వృత్తిని అవమానపరిస్తే సహించేది లేదన్నారు. జర్నలిస్టుల కడుపుపై కొట్టినా వీపుపై కొట్టినా భరిస్తాం, కానీ పాత్రికేయ వృత్తిపై, పాత్రికేయ హక్కులపై కొట్టకండి అంటూ వాటిని తట్టుకునే శక్తి పేద బిడ్డలైన జర్నలిస్టులకు లేదన్నారు. నిజంగా జర్నలిస్టులో మా దాంట్లో మేము కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాలో మేము వార్తలు వేసుకుంటాం, కానీ జర్నలిస్ట్ అని ఒక పదం ఎప్పుడైతే మా అందరి మీద ఎప్పుడైతే ఒక ప్రభుత్వ పరంగా ఒక మినిస్టర్గా, ఒక ఐఎంపీఆర్ మినిస్టర్గా మీరు అక్కసు వెళ్ళగక్కాలి అనుకుంటే గనక ఎవరు ఊరుకోరు సార్. అధికారం ఉంది కదా అని రాష్ట్ర మంత్రి హోదాలో జర్నలిస్టులను అవమానపరిస్తే జరగబోయే పరిణామాలకు మంత్రే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మీకులాగా జర్నలిస్టులకు పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు లేవని, వాటితో పాటు టైంపాస్ కోసం జర్నలిస్టు వృత్తిని ఎంచుకోలేదని, జీవితాలు చాలించబడుతున్న
జర్నలిజాన్ని వదిలిపెట్టకుండా సమాజ పరిరక్షణ కోసం పైసా ఆశించకుండా పాటుపడే యోధులుగా ముందుకు సాగుతున్నామని, మా జీవితాలను ఆగంపాటు చేయకండి అంటూ సూటిగా అడిగారు. ఇండ్లు అడిగింది లేదు, స్థలాలు అడిగింది లేదు, పైసలు అడిగింది లేదు, కేవలం అక్రిడేషన్ కార్డులు మాత్రమే అడుగుతున్నామని, వాటిని ప్రసాదించి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు చాటుకోవాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ఇల్లు కట్టిస్తామని ఆ ప్రభుత్వము చెప్పింది, ఈ ప్రభుత్వము చెప్పింది. ఇంతవరకు ఇచ్చింది లేదు, ఏమీ లేదు. కానీ అడిగేది ఒకటి అక్రిడేషన్ కార్డ్సే కదా. అందులో కూడా మీరు మళ్ళీ 252 జీవోని తీసుకొచ్చేసి డెస్క్ జర్నలిస్టులని అదని ఇదని అని చెప్పేసి అన్నిటినీ కోతలు కోసుకుంటూ మీరు వెళ్తూ ఉంటే నిజంగా దీనికి ఇంకా తిరుగుబాటు పెద్ద ఎత్తులోనే ఉంటుంది అని చెప్పేసి నా నమ్మకం. జర్నలిస్టులకు వాటిల్లుతున్న తీవ్ర నష్టం. నికరంగా జర్నలిస్టులు కోల్పోయే అక్రిడేషన్ల వివరాలు. నియోజకవర్గాల్లో అక్రిడేషన్ల రద్దు వల్ల పెద్ద, మధ్య, ఏ గ్రేడ్కు చెందిన 56 పత్రికలు 19 నియోజకవర్గాల్లో కోల్పోయే అక్రిడేషన్లు 6,660. ఎన్ ప్యానల్లో ఉన్న 29 ఛానళ్లకు 33 జిల్లాల్లో 4 అక్రిడేషన్ల రద్దు. గతంలో ఇచ్చిన 14 నుండి 2కు కుదించడం వల్ల కోల్పోయేవి 4,150. సర్క్యులేషన్ CA సర్టిఫికేషన్కు బదులు PGRA సర్క్యులేషన్ పరిగణలోనికి తీసుకుంటే కోల్పోయే అక్రిడేషన్లు 2,600. బి గ్రేడ్లో ఉన్న 42 చిన్న పత్రికలకు ఆయా జిల్లాల్లో ప్రస్తుతం ఇస్తున్న నియోజకవర్గాల స్థాయి అక్రిడేషన్ల రద్దు వల్ల కోల్పోయేవి 420. ఈ విధంగా అన్ని రూపాల్లో జర్నలిస్టులు మొత్తంగా కోల్పోతున్న అక్రిడేషన్ల సంఖ్య 13,824 కోల్పోతున్నామని, వాటి వల్ల ప్రత్యక్షంగా భారాన్ని అనుభవించాల్సింది కడుపేద జర్నలిస్టులేనని మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. ఎవరి గొప్పతనం కోసమో, ఎవరి వ్యక్తిగత స్వలాభం కోసమో జర్నలిస్టులను అణిచివేయాలని చూస్తున్నారో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాత్రం గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, నియోజకవర్గ స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి వరకు జర్నలిస్టుల పాత్ర 100కు 100% ఉందని, దానిని మరోసారి పరిశీలించి పునఃసమీక్షించుకొని 252 జీవోను సవరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద జర్నలిస్టులకు వాళ్ళ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆపద్బాంధవుడు కావాలని కోరారు. ఇది జై భీమ్లో వచ్చినటువంటి వార్తా కథనం అన్నమాట. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే 252 జీవో ఉందో అది ఇంతమంది జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్నప్పుడు మరి జర్నలిస్టులకి అనుకూలంగా చేస్తారా, లేదంటే కనుక ఇంకా వ్యతిరేకతను పెంచుకొని రేపటి రోజున మరి ఖమ్మంలో ఎలక్షన్స్లో తర్వాత ఎలా ఉంటుందనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. అది చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.